ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు కానీ సొల్యూషన్ చూడకపోతే సాల్వే అవ్వట్లేదా? మీరు ఒక్కరే కాదు, 90% స్టూడెంట్స్ ఇక్కడే ఫెయిల్ అవుతున్నారు. మీరు ప్రాబ్లం చూస్తారు, 2 minutes ట్రై చేస్తారు, ఆ తర్వాత ఇమీడియట్గా సొల్యూషన్ చూస్తారు. ఇదే బిగ్గెస్ట్ మిస్టేక్. అసలు మీ బ్రెయిన్కి థింక్ చేయడానికి టైమే ఇవ్వట్లేదు. ప్రాబ్లమ్ని చూసి భయపడుతున్నారు, సాల్వ్ చేయడానికి ట్రై చేయట్లేదు. మీకు 4 స్టెప్స్లో ఒక ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలో క్లియర్గా చెప్తా, జాగ్రత్తగా వినండి. స్టెప్ నెంబర్ 1, ఒక ప్రాబ్లం చూసాక కన్ఫ్యూజ్ అవ్వకుండా ఆ ప్రాబ్లమ్ని బ్రేక్ చేసుకోవాలి. లైక్ గివ్ అండ్ డేటా రాసుకోవాలి. దీనికి 5 to 10 minutes పర్లేదు, ఇది ఎగ్జామ్ కాదు కాబట్టి. అండ్ స్టెప్ 2 వచ్చేసి గివ్ అండ్ డేటా రాసాక ఆ వాల్యూస్తో ఏ ఫార్ములా అయినా లింక్ అవుతుందా అని చూడండి. ఒకవేళ లింక్ అవుతే ఆ ఫార్ములాలో వాల్యూస్ వేసి సాల్వ్ చేయండి. అండ్ స్టెప్ 3, ఒకవేళ చేసినా రాకపోతే ఎక్కడ మిస్టేక్ చేశారో జాగ్రత్తగా చూసి మళ్ళీ రీసాల్వ్ చేయండి. అండ్ స్టెప్ 4, ఇఫ్ ఇంకా రావట్లేదు అనుకున్నప్పుడే సొల్యూషన్ చూడండి, బట్ కాపీ చేయొద్దు. జస్ట్ అండర్స్టాండ్ చేసుకోండి, దెన్ బుక్ మూసి మళ్ళీ సాల్వ్ చేయండి. కన్ఫ్యూజన్, భయం రెండూ వద్దు. ప్రాబ్లం చూసాం, చేసాం, దట్స్ ఇట్. అట్లా ఉండాలి మైండ్ సెట్. రియల్ గ్రోత్ ఎక్కడుంటుందో తెలుసా? స్ట్రగుల్లోనే. ఈజీగా ఏదొచ్చినా అది ఉండదు మన దగ్గర. కంటెంట్ నచ్చితే ఫాలో చేసుకో, మళ్ళీ మిస్ అవ్వకుండా ఉంటావు. అండ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తా. రెడ్ కలర్ లవ్ సింబల్ కామెంట్ చేయి, నేను ఒక PDF పంపుతా, అది నీకు చాలా యూజ్ అవుతుంది. ఫాలో మాత్రం మర్చిపోకు. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్.